అంజనా అమ్మ చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు మనము చాలా ఆరోగ్యకరమైన చపాతి రాజ్మా కర్రీ చేసుకుంటున్నాము. రాజ్మా కర్రీకి కావాల్సినవి అంటే ఒక 100 గ్రాములు రాజ్మా తీసుకున్నాను. అందులో ఉదయం చేసుకుంటే సాయంత్రం పూట, సాయంత్రం పూట చేసుకుంటే ఉదయం పూట నానబెట్టుకోవాలండి. కుక్కర్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అవి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకొని మనము కర్రీకి కావాల్సినవి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని కట్ చేసి పెట్టుకుందామండి. చాలా మంచి పోషక విలువలున్న ఒక మంచి ఫుడ్ అండి ఇది. చాలా మంచి ఆహారము. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి. పరోటాకు కానీ ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనము ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, చాలా మంచి పోషక విలువలు ఉన్న కర్రీ అండి ఇది. ఇందులో కొంచెం ఒక్క ఉర్లగడ్డ మనము బాయిల్ చేసుకొని పెట్టుకుందామండి. ఒక్క ఉర్లగడ్డ. రాజ్మాని కొంచెం చల్లారిందండి, కొంచెం మ్యాష్ చేసుకోవాలి. కొంచెం పప్పులుగా తగులుతూ కొంచెం మ్యాష్గా ఉండేటట్టు కొద్దిగా మ్యాష్ తీసుకొని కొంచెం మెత్తగా నలుపుకోవాలండి. ఎక్కువగా అవసరం లేదు, ఉడికేటప్పటికి ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఒక బిర్యానీ ఆకు వేసుకొని, ఎక్కువ మసాలాలు ఏమీ ఉండవండి ఇందులో. అంజనా అమ్మ చేతి వంట అంటేనే చాలా చాలా తక్కువ మసాలాలు ఉంటాయండి. హెల్తీ ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది. కేవలం ఇంట్లో ఆహారం మాత్రమే, ఇంట్లో ఉండేటువంటి వాటితోటే అంజనా అమ్మ చేతి వంటలో తయారు చేసుకుంటామండి. చాలా సింపుల్గా హెల్తీగా ఉండే ఫుడ్ మాత్రమేనండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఆయిల్లో ముందుగానే బిర్యానీ ఆకు వేసుకున్నాం కదా, తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అవి వేగాక టమాటా ముక్క కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే కానీ అర్థమవుతుందండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలండి. బిజీ జీవితంలో చాలా ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లల్ని, మన కుటుంబాన్ని ముందుకి తీసుకెళ్ళగలుగుతామండి. ముఖ్యంగా స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే మనము కుటుంబాన్ని ముందుకు నడపగలుగుతామండి. ఒకసారి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ. అంతా బిజీ లైఫ్ అయిపోయిందండి సిటీలో. ఈ పొల్యూషన్లో కొంచెం మన ఎనర్జీని మనం కాపాడుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలండి. ఆయిల్ చాలా తక్కువ వేసుకొని ఆహారాన్ని వండుకుంటే చాలా మంచిదండి. నేను చాలా తక్కువ వేస్తానండి ఆయిల్స్. చాలా వాటిలో కొన్నిట్లో తప్పనిసరి అయితే కొంచెం ఎక్కువ వేస్తాను, కానీ లేదంటే ఆయిల్ చాలా తక్కువ వాడతానండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దాన్ని కొంచెం వేయించుకుందాము. ఈ వేయించుకునేటప్పుడే కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదండి ముక్క ఉడికిన తర్వాత. మరీ బ్రౌన్ కలర్లో వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా కొంచెం వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అవన్నీ వేసుకుందామండి. ఇప్పుడు ముందుగా కొంచెం ఒక్క ఉర్లగడ్డ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ ఉర్లగడ్డను కూడా కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మరి గుజ్జులాగా కాకుండా కొంచెం ముక్కలుగా కనిపించేటట్టు కొద్దిగా చిన్న చిన్న ముక్కల్లాగా అట్లా వేసుకోవాలండి. ఈరోజు మహిళల పైన జరుగుతున్న దాడులకు కానీ, మహిళల పైన ఎన్ని విధాలుగా ఎన్ని రంగాల్లో ముందంజలో ఉన్నా కూడా మహిళ పైన హింస తప్పట్లేదండి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మొన్ననే ఒక వార్తలో విన్నానండి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకోలేదనే కోపంతో HIV ఇంజెక్షన్ ఆమెకి ఎక్కించి ఆమె జీవితాన్ని కూడా నాశనం చేశాడండి ఒక ప్రబుద్ధుడు. అలా మహిళలు ఎన్నో విధాలుగా చాలా బాధాకరమైన విషయాలండి ఇట్లాంటివన్నీ. ఇంతకుముందు యాసిడ్లని అవని ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్ అండి ఇది.
ఆడపిల్లల్ని ఎన్ని విధాలుగా వేధించాలో అన్ని విధాలుగా వేధిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతేనే మాట్లాడండి, అవసరం లేకపోతే ఎవరితోటి మాట్లాడకండి. మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి. తల్లిదండ్రుల్ని దృష్టిలో పెట్టుకొని మన పనేందో మనమేందో ముందుకెళ్ళే విధంగా ఉండాలండి. ఎవరో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి స్వతంత్రం చేసి ఎవరితోటి మాట్లాడకండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం వేగే వరకు వేయించుకుందామండి. ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ చాలా తక్కువైపోయిందండి. ప్రభుత్వంలో ఎన్ని విధాలుగా ఆడవాళ్ళకి మంచి మంచి ప్రొటెక్షన్స్ ఉన్నా కానీ ఎవరు మన వెంట ఉండరండి. మనల్ని మనమే ప్రొటెక్షన్ చేసుకోవాలి. మన పని చేసుకుంటున్నామా వెళ్తున్నామా అనే విధంగా మాత్రమే ఉండండి ప్లీజ్. దయచేసి కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి ఇవి వేసుకొని మళ్ళీ కొంచెం సేపు కలయబెట్టుకొని రాజ్మా మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అందులో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. స్త్రీ అంతరిక్షంలోకి వెళ్ళొచ్చినా కానీ స్త్రీకి ఎంతో కొంత అగౌరవం మిగులుతుందండి. గౌరవం ఎక్కడా లేదండి. చాలా విధాలుగా ఎక్కడో నూటికి ఒక్కరు కూడా తగలటం లేదండి. పురుషుడి ఆధిక్యత, నేను అనేటువంటి అహంకారం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఎంతో కొంత స్త్రీకి ప్రొటెక్షన్ ఉంటుందండి. కొంచెం పసుపు కారం కూడా వేసుకొని కొంచెం కలయబెట్టుకుందామండి. కొన్ని విషయాలు న్యూస్లో వింటుంటే చాలా బాధగా ఉంటుందండి. ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, చిన్న పిల్లలండి, పసిపిల్లలు, ప్రబుద్ధులు, వాళ్ళ కొద్దిపాటి ఆలోచనకి పసిపిల్లల్ని ఆ కుటుంబాలని పాడు చేస్తున్నారండి. చిన్న పిల్లలు, ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే ఎంత బాధగా ఉంటుందోనండి. ఇప్పుడు మెత్తగా ఉడికించి పెట్టుకున్నాం కదా రాజ్మా, దాన్ని కూడా వేసి కొంచెం కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే పూర్తిగా సెట్ అయిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మంచి ఆహారం తినండి, ఫిట్నెస్గా ఉండండి. మానసిక ఫిట్నెస్ అనేది లేనప్పుడు ఆరోగ్యాలు కూడా పాడైపోతాయండి. మానసికంగా దృఢంగా ఉండాలండి మహిళ ఎప్పుడైనా. మానసిక దృఢత్వం ఉన్నప్పుడే ఆరోగ్యం కూడా ఉంటుందండి. ఆరోగ్యము కరెక్ట్గా ఉన్నప్పుడే ఏదైనా ముందుకు పోగలుగుతామండి ఎవరమైనా. ఇప్పుడు మనం మూత పెట్టి ఒకసారి కలయి పెట్టుకొని మూత పెట్టి మనం కొంచెం సేపు మగ్గనిద్దాము. ఈలోపు మనము చపాతీ పిండి రెడీ చేసుకుందామండి. చపాతీ పిండిని ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకోండి. నేను కలిపే విధానం అయితే ఇలా ఉంటుందండి. చపాతీ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా పౌడర్ అంతా కలిపేసుకోండి. వాటర్ వేయకుండానే, ఇంకా ఏమీ వేయకుండా ముందు సాల్ట్ వేసినప్పుడు ఒకసారి కలిపేసేయండి. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి. తక్కువే వేసుకోండి ఆయిల్ ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిదండి. ఆయిల్ కూడా వేసి ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోండి. పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. కొద్దిసేపు పక్కన పెడితే రాజ్మా కర్రీ ఉడికేసరికి పిండి కూడా సెట్ అయిపోతుందండి. చాలా సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకుందాము. పిండి రెడీ అయిపోయిందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ఏదైనా తయారు చేసుకున్నప్పుడు నాకు దాని గురించి కామెంట్ చేయండి, మేము ఇలా చేసుకుంటామని. లేదా మీకు ఏదైనా ఫుడ్ గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఏదైనా కావాలంటే చెప్పండి నాకు, అది నాకు అవకాశం ఉన్న వరకు చేస్తానండి నేను. కర్రీ పూర్తయిపోయిందండి. మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుంటే అయిపోయిందండి కర్రీ.
ఇంకా చపాతీ చేసుకుందాము. చపాతీని రౌండ్గా చేయొచ్చండి. మనం ఏంటంటే పిండేసి అట్లా లేయర్లుగా పెడితే అప్పుడు చాలా సాఫ్ట్గా పొంగుతుందండి బాగా. కొంచెం ఆయిలు, కొంచెం పిండి వేసి ఇట్లా మడతపెట్టి కనుక మనం వేసామంటే బాగా పొంగుతుందండి, పొరలు పొరలుగా వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుందండి కాలిన తర్వాత కూడా. మైదా పిండిని వాడకండి ఎప్పుడు చపాతీకి కానీ వేటికైనా. మైదా పిండి కొన్నిటికే ఉపయోగించాలండి, అన్నిటికీ ఉపయోగించకూడదు. బజార్లో చేసే పుల్కాలు అవన్నీ మైదా పిండితోటే చేస్తారండి, అందుకే అంత పలచగా వస్తాయి. మనం ఇంట్లో మైదా పిండి వాడుకోవద్దండి ఎవరైనా. రాజ్మా కర్రీ అసలు వండుతుంటేనే ఆ స్మెల్ ఉడికిన తర్వాత ఎంత బాగుందోనండి. టెంప్టింగ్గా ఉందండి, భలే ఉంది. చాలా టేస్ట్ కానీ చాలా హెల్దీ ఫుడ్ అండి రాజ్మా కర్రీ కూడా. గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదండి రాజ్మా కర్రీకి. కొన్నిటికి పప్పులు అనేటప్పటికీ కొంచెం గ్యాస్ ఉంటుంది కదండి. నాకు ఫుల్గా గ్యాస్ ఉందండి, కానీ రాజ్మా కర్రీ తింటే ఏ విధమైన గ్యాస్ ట్రబుల్ లేదండి. నేను తిని చెప్తున్నానండి. రెండు వైపులా ఇట్లా అటు ఇటు టర్న్ చేసుకొని చపాతీ కాల్చుకుంటే అయిపోతుందండి చపాతీ కర్రీ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ని ఆదరించిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే.